హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. డబ్బు కోసం గడ్డి తినే మనుషుల్లా ఉన్నారు. పరువు మర్యాదకు భయపడిపోయి అడిగిన 1000 రూపాయలు కిమ్మనకుండా ఇచ్చేస్తారనుకున్నారు కాబోలు. కృష్ణ బాగా జవాబు చెప్పాడు. ఇలాంటి సంఘటనల్లోనే మనిషి వ్యక్తిత్వం ఎంతవరకో తెలిసేది. నాకు అతని పట్ల ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కృష్ణ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం సంగతి పట్టించుకోవద్దని, ఎలాంటి అనుమానాలు లేకుండా పెళ్లికి తరలి రమ్మనమని ప్రాధేయపడినట్టు అడిగాడట. వాళ్ళు అతని మాట వినలేదు. కృష్ణ ఇంటికొచ్చేశాడు. ఆచార్యుల గారు కృష్ణ చెప్పమన్న మాటలు చెప్పటానికి వెళ్ళాడు. తాతగారు ఆయన తిరిగి వచ్చారు. వాళ్ళు అన్న మాటలేవో చెప్పారు. తర్కం హెచ్చింది. దానితో ఇరువైపులా పట్టుదల కూడా పెరిగింది. చివరకు పెళ్లివారే దిగివచ్చారు. ఆచార్యుల గారితో కృష్ణ ఒక్కసారి వచ్చి తమను బ్రతిమలాడితే ఉంటామని కబురు పంపారు. కృష్ణ వెళ్ళనన్నాడు. అప్పటికే ఇది ఊరంతా పాకిపోయింది. పెళ్లివారు వెళ్ళిపోవడానికి ప్రయాణం అవుతున్నారని ఎవరో పరిగెత్తుకు వచ్చి చెప్పారు. అత్తయ్య కృష్ణ కోసం గాలించింది. కృష్ణ అక్కడెక్కడా కనిపించలేదు. ఊళ్ళో ఎవరూ బండి కట్టలేదట. కృష్ణారావు గారు చెప్తే గాని మేం కట్టమన్నారట. మోటామొల్లా సర్దుకుని కూర్చున్నారు. శేషయ్య మనుషులను పంపి తమ ఊరి నుంచి బల్లని పిలిపించాడు. ఈ స్పర్ధకు కారణం శేషయ్య అని తెలిసింది. కానీ నిన్నటి వరకు ఆత్మీయంగా ఉన్న కృష్ణకు శేషయ్యకు ఎందుకు ఈ భేదం వచ్చిందో ఎవరికీ తెలియటం లేదట. మంగమ్మగారు వచ్చి మెల్లగా ఈ విషయాలన్నీ నా చెవిలో ఊదింది. వీరాయి వచ్చాడు. చేతిలో కర్ర నేలకు తాటిస్తూ, తాతగారితో మా దొరగారిని అనమనండి, పెళ్లి బండి ఒకటి కదలనివ్వం, మేము పెళ్ళికొడుకును కట్టేసి లాక్కొస్తాం, మా గూడెం అంతా ఇక్కడే ఉంది అన్నాడు. వాడి ధోరణి చూస్తే పెళ్లివారిని అలా పోనివ్వటం బొత్తిగా చేతకానితనంలా భావిస్తున్నట్టుంది. మీ దొరగారి మేం చెప్పిన మాట వింటే ఇంత గొడవ ఉండకపోదు అన్నాడు తాతగారు. పెళ్లి పందిరిలో పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వెలవెలా పోయినట్టు ఎక్కడొక్కడ పడి ఉన్నాయి. సన్నాయి వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియనట్టు తికమకలాడుతూ కూర్చున్నారు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే అందరూ నిశ్చేష్టులైపోయారు. నాకిదంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్టు కాళ్ళు చేతులు ఆడనట్టు అయిపోయింది. దీనికంతటికీ మూల కారణం నేనేనన్న సంగతి నన్ను వెర్రిదాని చేస్తోంది. నవ్వుతూ తుల్లుతూ ఆడుతూ పాడుతున్నట్టు వచ్చిన నేను ఈ ఇంట్లో ఇంత విషాదానికి కారణమవుతానని కల్లో కూడా అనుకోలేదు. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అత్తయ్య గదిలో ఏడుస్తూ కూర్చుంది. చుట్టూ చేరిన ఆడవాళ్లు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా ముఖం చెల్లలేదు. మనుషులు పంతాలు పట్టింపులకు పోయి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని, జీవితాలతో ఆడుకుంటారని మొదటిసారి గాయదార్థంగా కళ్ళెదుట చూస్తున్న నేను నోటమాట రాని దానిలా అయిపోయాను. ఇది అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెళ్లి కబురు తీసుకొస్తానని, అన్నీ వినాలని ఆశగా ఎదురు చూస్తున్న నాన్నగారికి నేనేం జవాబు చెప్పను. నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? 12 గంటలైంది. తాతగారు వంట కానివ్వమని బ్రాహ్మణుడితో చెప్పారు. వంట చకచక అయింది. వచ్చిన బంధువులు తోచినట్టుగా ఎంగిలిపడి లేచారు. అందరూ ఎవరికి వారే ప్రయాణమయ్యారు. కొంతమంది అత్తయ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయారు. అందరి దగ్గర కృష్ణ తరపున తాతగారు వీడ్కోలు తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. నవ్వులతో, సరదాలతో, కేరింతలతో హుషారుగా ప్రతిధ్వనించాల్సిన పరిసరాలు అక్కడక్కడ అసలు మనుషుల అలికిలే లేనట్టు అయిపోయింది. కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరిగి నేను వచ్చి దొడ్లో కూర్చున్నాను. నా రాక ఈ ఇంటికి శుభసూచకం కాదేమోనన్న అనుమానం నన్ను వేధించసాగింది. ఎంత మంచి చేయాలని వచ్చినా నా వల్ల వీళ్ళకి జరిగిందేమిటి? అసలు నేను రాకుండా ఉంటే పోయేది. వచ్చినా బెజవాడలోనే కృష్ణతో మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా బాగుండేది. అత్తయ్య దగ్గరకు 2 సార్లు వెళితే అత్తయ్య నా వైపు చూడటం ఇష్టం లేనట్టు చూపులు మరల్చుకుంది. గాయపడిన ఆవిడ హృదయం ఎంత క్షోభపడుతుందో గ్రహించలేని మూర్ఖురాలని కాదు. అత్తయ్య నా వైపు ఎప్పుడు చూడలేదు. నేను రాజు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కృష్ణ రావాలి. అతను వచ్చే వరకు నేను ఉండక తప్పదు. నా మనసు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడసాగింది. చాలాసేపటి నుంచి దొడ్లో అరుగు మీద చెంపకు చెయ్యి ఆనించుకుని క్రిందకు చూస్తూ అలాగే కూర్చుని నేను భుజం మీద ఎవరిదో చేయి పడడంతో ఉలిక్కిపడి తలెత్తాను. నా పక్కగా రాజు నిలబడి ఉంది. రాజు ముఖాన్ని ఇంకా నేను దిద్దిన కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క అలాగే ఉన్నాయి. ముఖం ఏడ్చినట్టుగా ఉబ్బి కనురెప్పలు వాడి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నామే వదినా,
లోపలికి రా అంది. నేను కళ్ళెత్తి ముఖంలోకి సూటిగా చూశాను. ఆ ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ కళ్ళల్లో నా పట్ల కించిత్తు కూడా కోపం కనిపించలేదు. నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుతున్నట్లయింది. రాజు అన్నాను. లోపలికి రా, అమ్మకి ఫిట్టొచ్చింది. అమ్మ దగ్గర ఎవరూ లేరు, అక్కడ కూర్చుందాం. నేను రాజు చేయి గట్టిగా పట్టుకుని లోపలికొచ్చాను. అత్తయ్య చాప మీద పడుకుని ఉంది. కాస్త దూరంలో తాతగారు అక్కడున్న పెట్టి మీద కూర్చుని ఉన్నారు. రాజు వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది. నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. అత్తయ్య ఏడుస్తోంది. ఆ ఏడుపు సన్నని దారంలా మారి నా గుండెలకు బిగించినట్టుగా నా గుండెలు విలవిలలాడసాగినాయి. అత్తయ్య దుఃఖని నేను తీర్చలేనా? దీనికంతటికి కారణం నేను కాబట్టి ఈ సమస్యలని నేను తీరుస్తాను. అత్తయ్య, నువ్వు నిశ్చింతగా ఉన్నంటూ నేను హామీ ఇవ్వలేనా? నా మనసంతా అయోమయంగా అయిపోయింది. రాత్రి చాలా పొద్దుపోయింది. వీరాయి పని మనుషులతో ఇల్లంతా సర్దించి వెళ్ళిపోయాడు. ఎంతో సంబరంగా జరుగుతుందనుకున్న పెళ్లి పోట్లాటలతో ఆగిపోవడంతో పిల్లలు బిక్కమొహాలు వేసుకుని త్వరగానే నిద్రపోయారు. అత్తయ్యకు మెలకువ వచ్చింది, కానీ చాప మీద నుంచి లేవనేలేదు. నీరసంగా అలాగే పడుకుంది. రాజు వంట ఇంట్లోకి వచ్చి కాఫీ తయారు చేస్తుంటే నేను సాయం చేశాను. రాజు తల్లి చేత బలవంతంగా కాస్త కాఫీ తాగించింది. తాతగారు పడుకున్నారు. రాజు అలసిపోయిన దానిలా చాప మీద తల్లి పక్కగా ఒదిగి పడుకుంది. రాజు కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు నిండుతూ ఉండడం నేను గమనించకపోలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. చాప మీద పిల్లల పక్కగా పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవటంతో లేచి దొడ్లోకొచ్చాను. అక్కడెక్కడా దీపం లేదు. సప్తమి నాటి వెన్నెల దొడ్లో దూరంగా పడుతుంది. పందిరి కింద చీకటిగా ఉంది. కాస్త నిదానంగా చూస్తే తప్ప ఎక్కడి ఏ వస్తువు ఉన్నది కనిపించడం లేదు. పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటువైపు వెళ్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. ఎదురుగా ఎప్పుడూ తాతగారు కూర్చునే పడక కుర్చీలో కృష్ణ పడుకుని ఉన్నాడు. అతను మేలుకుని ఉన్నాడో లేక నిద్రపోతున్నాడో లేక దీర్ఘాలోచనలో ఉన్నాడో కానీ నా రాకను గమనించలేదు. కళ్ళ మీద 2 చేతులు ఆనించుకుని పడుకుని ఉన్నాడు. అతను పడుకున్న తీరు నిద్రపోతున్నట్టుగా లేదు. కొంపదీసి అతను కూడా ఏడవడం లేదు కదా? నాకు భయం వేసింది. గుండెలు దడదడలాడినాయి. పాపిష్టిదాన్ని, ఒక్కసారి వీళ్ళందరి మనసుల్లో ఎంత విషాదం గుమ్మరించాను అనిపించింది. ఒక అడుగు వెనక్కి వేసి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది. సగం వెనక్కి తిరిగాను కూడా. కానీ నా మనసు ఒప్పలేదు. నా కాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు. నాకు తెలియకుండానే మెల్లగా అతని దగ్గరకు వచ్చాగాను. ఒక్క క్షణం అలసటగా నిస్పృహగా పడుకుని ఉన్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడ్డాను. అతని పట్ల ఆత్మీయత, అనురాగం, అభిమానం, స్నేహం ఒక్కసారిగా ఎన్నెన్నో భావాలు ఉవ్వెత్తున లేచి నన్ను ముంచివేసినాయి. అప్రయత్నంగా నా చేయి అతని తల మీద ఆనించాను. అతను ఎంత పరిధ్యానంగా ఉన్నాడో అంతెత్తున అతను అలా ఉలిక్కిపడడంతోనే నాకు అర్థమైంది. చుటుక్కున కళ్ళు తెరిచిన అతను నన్ను చూడగానే నువ్వా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అమ్మయ్య, రాజు అత్తయ్యలా ఇతను కూడా ఏడవడం లేదు. కానీ ఏడుపు కంటే భారంగా ఉన్న బాధ అతని ముఖంలో తొంగి చూస్తూ కనిపించింది. నిద్రపోలేదు నువ్వు అని అడిగాడు నన్ను. నేను దానికి కూడా జవాబు చెప్పలేదు. కృష్ణగా మెల్లగా తన తల మీద నుంచి నా చేయి తీసేశాడు. అతనితో ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది. ఎన్నో మాటలు ఒక్కసారిగా గొంతులో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి తప్ప ఒక్కటి పిగిలి యువతలికి రాలేదు. తలదించుకుని పైట చెంగు చేతిలోకి తీసుకుని దాని దారాలు లాగుతూ నిలబడిపోయాను. జరిగిన దానికి అంతటికీ నేనెంత బాధపడుతున్నానో నోటితో చెప్పకుండానే అతను గ్రహించి వేస్తే ఎంత బాగుండనిపించసాగింది. కృష్ణ తల కింద 2 చేతులు పెట్టుకుని ఒక్క క్షణం తదేకంగా నా వైపే చూడసాగాడు. తర్వాత అడిగాడు, ఎప్పుడు ఎడుతున్నావు నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు. కృష్ణ సమాధానం చెప్పలేదు. అతని కళ్ళు నా మీద నిలిచినా ఆలోచనలు మళ్ళీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాయని గ్రహించాను. నేను నిష్ఠూరంగా అన్నాను, నిన్ననే నన్ను నువ్వు పంపి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. నీ మాట వినకుండా నేను బలవంతంగా వెళ్ళిపోయినా బాగుండేది. కానీ ఇది ఇలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు. నా రాక మీ అందరికీ ఇలాంటి బాధ తెచ్చిపెడుతుందని అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు. బెజవాడి నుంచే తిరిగి వెళ్ళిపోయేదాన్ని. కృష్ణ మౌనంగా నా సంజాయిషి వినసాగాడు. నేను ఉదయం నుంచి నా మనసులో పడుతున్న బాధంతా కక్కేశాను. నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడికి రావడం పొరపాటు. ఒకవేళ వచ్చిన సుందరి ఇక్కడ ఉండగా నీతో అలా చనువుగా మసలటం తెలివి తక్కువతనం. నేను ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండనే ఉండదు.
నా మూలంగా ఈ పెళ్ళి ఆగిపోయిందనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నాన్నగారికి ఇది తెలిస్తే నన్ను ఎన్ని జీవాట్లు వేస్తారో తెలుసా? మామయ్యకి ఇది తెలియాల్సిన పని ఏముంది? మామూలుగా అన్నాడు అతను. తెలియకుండా ఎలా జరుగుతుంది? సరే, దీనికంతటికీ నువ్వు ఒక్కదానివే బాధ్యురాలివి కావుగా. నాకు ఇందులో భాగం ఉందని చెప్పు మామయ్యతో. నేను తల అడ్డంగా ఊపాను.